హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సెంటర్ క్లిప్ మేకింగ్ వీడియో. ఇక్కడ నేను రౌండ్ షేప్ చిన్నవి వైట్ కుందాన్ని యూస్ చేస్తున్నాను. అలాగే స్క్వేర్ షేప్ ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ మనం సెంటర్ క్లిప్కి గ్లూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ 2 రౌండ్ షేప్ కుందాన్స్ని స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఇంకొకటి గ్రీన్ కలర్ది కుందన్ స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకొని దాని సరౌండింగ్ అంతా కవర్ అయ్యేలా మనం మొత్తం వైట్ స్టోన్స్ని స్టిక్ చేసుకుంటూ పోవాలన్నమాట. స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి దాని లుక్. స్టిక్ చేసుకొని మనం ఇక్కడ ఇంకా కొంచెం గ్లూ అప్లై చేసుకొని అక్కడ మనం కుందన్స్ని పెట్టుకోవాలన్నమాట. ఆరెంజ్ కలర్ కుందన్స్ని 2 లైన్స్గా సెట్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు స్టిక్ చేసుకుంటూ పోవాలండి. మనం ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చండి. మనకి మెటీరియల్స్ దొరికితే చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ సెంటర్ క్లిప్స్, బ్యాంగిల్స్, అలాగే చాలా ఐటమ్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిజైన్ ఇక్కడ గ్రీన్ కలర్ది మధ్యలో సెట్ అవుతుందో లేదో అని చూసుకొని నేను మళ్ళీ ఇక్కడ ఇంకో స్టెప్ ఆరెంజ్ పెట్టుకున్నాను అనమాట. మనం చూసుకోవాలి సెంటర్లో వస్తుందో లేదో, ఎక్కడ వస్తుందేమో అని మనం చూసుకొని సైడ్కి ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ ఎండింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు సెట్ కావాలి కదా, తెలవాలి కదా ఎక్కడి నుంచి మళ్ళీ కరెక్ట్ సెంటర్లో రాకపోతే ఇప్పుడు గ్రీన్ కలర్ది అంత లుక్ అనిపించదు అనమాట ఆ క్లిప్. అందుకని నేను ఇక్కడ ఈ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ అలాగే సెట్ చేసుకోవాలి. ఫస్ట్ వైట్ స్టోన్స్ పెట్టుకొని అలాగే ఇక్కడ సైడ్కి ఒక గ్రీన్ పెట్టుకొని సైడ్ నుంచి ఇక్కడ మనం మా సరౌండింగ్ అంతా వైట్ స్టోన్స్తో కవర్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ మనం డిజైన్ ప్రిపేర్ చేయడం పెద్ద పని కాదు. అది నీట్గా కనిపించాలి, బాగా కనిపించాలి అంటే మనం కరెక్ట్ వచ్చే డిజైన్స్ సెంటర్లో వస్తున్నాయో లేవో, కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయో లేవో అని చూసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఎలాగంటే అలా స్టిక్ ఎవరైనా చేసేస్తారు. నీట్గా కనిపించడానికి, నీట్గా ఇచ్చేయడానికి మనం చూసుకుంటూ సెట్ చేసుకుంటూ పోవాలి కుందన్స్ని. అప్పుడే మనకు డిజైన్ చాలా మంచిగా వస్తుందన్నమాట. మనం ట్రిక్స్ యూస్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ నుంచి ఇక్కడ నేను మళ్ళీ పెట్టుకుంటూ వస్తే ఇక్కడ నేను కవర్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ వేరే కుందన్స్ ఎలాగైనా చేసుకొని నేను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ చేశాను కదా, అదే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ రిపీట్ చేసి ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను కుందన్స్ని ఆరెంజ్ కలర్కి. ఇప్పుడు నాకు గ్రీన్ ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ మళ్ళీ ఇంకో లైన్ ఎక్స్ట్రా ఏమైనా సెట్ చేస్తే నాకు ఈ డిజైన్కి మళ్ళీ ఎక్కువ తక్కువ కావచ్చు. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వైట్ స్టోన్స్ని ఇక్కడ సారీ అండి, ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయింది. ఇక్కడ నేను 2 స్టోన్స్ 2 లైన్స్ 3 స్టోన్స్ పెట్టుకున్నాను వైట్. ఇలా నేను కవర్ చేసుకున్నాను. చూసారు కదా, ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.